కొండ కూడా కరిగిపోతుంది, తగ్గిపోతుంది, డబ్బులు అయిపోతుంది. ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలి పీఠానికి? ఏమండి మీరు పెట్టమంటున్నారు, మేము పెడుతున్నాము, దేని గురించి ఇది మొదలు పెట్టమన్నారు అని అడిగారు. డబ్బులు లేవు అని చెప్తే బాగోదని. శివుడు ఒకళ్ళ రూపంలో వచ్చి భోజనం చేస్తాడు, అందుకే అన్నదానం పెట్టమని చెప్పాను. ఆ ఒకళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకే పెడుతుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో నేను పుట్టక ముందుకు ఇది జరిగింది. పెడుతూ ఉండండి అంటే వీళ్ళకి డబ్బులు లేవు అని ఎలా చెప్పాలి? వీళ్ళతో పాటు ఇదివరకు 50-60 మందికి పెట్టాం, ఇప్పుడు 300 మందికి పెట్టాల్సి వస్తుందండి. ఇక్కడేమో డబ్బులు అయిపోతున్నాయి. దేనికి అంటే శివుడు వస్తాడు, శివుడు వచ్చి భోజనం చేస్తాడు, ఆయన తింటే చాలు, మొత్తం ఈ పీఠం అంతా సుభిక్షం అయిపోతుంది. జనరల్గా అయితే లెక్కలు వేసి సైన్స్ ఎతికేవాడికి ఇది నాన్ సెన్స్ అంటే. అసలు గుళ్ళు కట్టడము, భోజనాలు పెట్టడం ఇవన్నీ ఎందుకు ఖర్చు అనుకుంటారు? హాస్పిటల్ కట్టండి, స్కూల్స్ కట్టండి అంటారు. ఇవన్నీ ఎందుకు అంటారు? యజ్ఞ యాగాదులు లేకుండానే ఈ ప్రపంచం ఇంత సుభిక్షంగా హాయిగా చల్లగా ఉంటుందా? గుళ్ళు గోపురాలు లేకుండా, అభిషేకాలు లేకుండా. అక్కడ కోసం 100 మందికి ప్రతిరోజు భోజనం అండి. అయితే మనసులో ఉన్నాడు, పైకంటే బాగోదు కదా, అతన్ని ముందుకు రమ్మను పేరు పెట్టి పిలిచి, ఆ ఒక్కడు తినాలంటే ఇంతమంది భోజనం వస్తే తప్ప ఆ ఒక్కడు ఇక్కడికి రాడు అని అసలు విషయం చెప్పాడు. అంటే ఆ ఒక్కడు రావాలంటే, శివుడు ప్రవేశించిన ఆ మనిషి ఒక్కడు రావాలంటే, అతని శరీరంలో ప్రవేశించి శివుడు రావాలంటే 100 మంది ప్రతిరోజు తినాలి, వీళ్ళకి ఆకలి తీరాలి. అందుకోసం ఇంత లాజిక్ నేను ఎందుకు వచ్చాను అన్న లాజిక్ అప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే తప్ప ఇది ఏ రకమైన